హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాననమాట. ఇంకా రైస్ చేసి, ఇంకా పప్పు చేశాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా బయట నుంచి మిక్చర్ తెచ్చారనమాట. ఇంకా అది ఉన్నాయి. ఇంకా ఎందుకొచ్చాను అంటే, ఇంకా చిన్న బాబు ఫంక్షన్ చేద్దామని చెప్పి, ఇంకా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఫంక్షన్ ఉందని చెప్పి, ఇంకా పెద్ద బాబుకి ఇంకా పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ ఏసి, ఇంకా పప్పేసి, కొద్దిగా కర్డ్ వేసి ఇంకా పెట్టేస్తున్నాను. ఇంకా అమ్మ రాలేదు కదా! ఇంకా నచ్చలేదని చెప్పి, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఫంక్షన్ చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్‌కి కూడా రైస్ పెట్టేసాను. ఇంకా మా డాడీ వాళ్ళ సిస్టర్స్ ఇంగ అందరొచ్చారు. ఇంకా ఇంకా మా డాడీ వాళ్ళ సిస్టర్స్ ఇంకా వాళ్ళంతా ఇంకా తింటున్నారు. ఇంకా మా అమ్మ పడుకోనుంది. ఇంకా హెల్త్ బాలేదు కదా! ఆ తర్వాత నేను వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి హెడ్ బాత్ చేసుకున్నాను ఫస్ట్. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నేను కూర్చొని తింటున్నాను. ఇంకా తినేసాక చాలా వర్క్స్ ఉన్నాయి ఫంక్షన్‌కి సంబంధించినవి. ఇంకా బయటికెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ డేనే అన్నమాట ఫంక్షన్. ఇంకా ముందు రోజు ఇంకా ఇవన్నీ ప్రిపరేషన్ అనమాట. నీకేంటి అనేటివి ఇంకా డీటెయిల్‌గా అన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ తినేసాక చెప్తాను. ఇంకా తినేసాక ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంకా చిన్న బాబు, ఇంకా పెద్ద బాబు ఇద్దరు పడుకున్నారు. ఇంకా మేము బయటికి వెళ్ళాలి. ఇంకా కొద్దిగా వర్క్ ఉందని ఇంకా ఆ తర్వాత ఇంకా వైవీ స్ట్రీట్‌కి ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా నాకు కొన్ని ఆన్‌లైన్‌లో నేను చాలా డెకరేషన్ ఐటెమ్స్ నేను ఆర్డర్ చేశాను. ఇంకా కొన్ని తక్కువ ఫ్లవర్స్ కొన్ని తక్కువయ్యాయన్నమాట. అది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఎందుకు అనేది. ఇంకా దానికోసమని ఇంకా ఇక్కడికొచ్చాము. ఇంకా చాలా సెర్చింగ్ చేస్తున్నాము. చాలా వరకు నాకు దొరకలేదు. 7-8 షాప్స్ అట్లా తిరిగింటాను. ఇంకా ఇక్కడ కూడా దొరకలేదు. ఇంకా చాలా చూసాము. ఇంకా లాస్ట్‌కి ఒక చోట దొరికింది కానీ నాకు యెల్లో కలర్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ కావాలి. కానీ నాకది దొరకలేదు. రెడ్ కలర్ దొరికాయి. ఇంకా యెల్లో అండ్ రెడ్ మిక్స్ చేసి ఇంకా నేను పెట్టానన్నమాట. వినాయక స్వామి కొద్దిగా మధ్యలో కావాలని చెప్పి మీకది చూపిస్తాను. ప్యారిస్ పోదాంరా. ప్యారిస్ పోయి తెచ్చుకుందామా? ఇవన్నీ ఇక్కడ లేదు. ఆహా, ఇవన్నీ ఇంకా క్లాత్ అవే కదా ఉండేది. సో, అక్కడ గూడా ఇంక చూసాము. ఆ రోజు సండే అన్నమాట. చాలా వరకు షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఇంకా అందుకు ఇంకా ఇక్కడ నేను టెంకాయ అండ్ రిటర్న్ గిఫ్ట్స్‌లోకి అండ్ తాంబూలం అట్లా ఇవ్వాలి కదా! ఇంకా క్రేన్ అట్లాంటివి ఒక్క పొడి కానీ, ఆకులు, ఒక్కలు కానీ అట్లాంటివి ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఇంకా టెంకాయలు కూడా తాలేదు మా హస్బెండ్. ఇంకా అన్నీ తెచ్చారు. పూజ సామాన్లు. టెంకాయ ఒకటి బాలేదని చెప్పి ఎక్కడ తాలేదు. అందుకు ఇంక ఇక్కడ అన్నీ తీసుకుంటున్నాను నేను చూసి. भैया नीडल है सूदी पैकेट है बड़ा वाला नहीं है वो फ्लावर्स के लिए है और थोड़ा मीडियम है मीडियम मीडियम और छोटा डबल प्लास्टर है आपके पास సో ఇంకా నాకు ఇది లాస్ట్ ఇంకా ఈ రెడ్ ఫ్లవర్స్ దొరికాయన్నమాట. ఇంకేమన్నా తీసుకుంటావా పిల్లడికి? ఏం తీసుకుంటాం పిల్లడికి ఏం ఇంకా అక్కడ కొన్ని స్వీట్స్ రిటర్న్ గిఫ్ట్స్‌లోకి ఇంకా అవి కొద్దిగా తక్కువ పడింటే ఇంకా అక్కడ అయి తీసుకున్నాము. ఆల్రెడీ మా హస్బెండ్ స్వీట్ తెచ్చిన్నారు. ఇంకా తక్కువ పడింటే తీసుకున్నాము. అండ్ నీడిల్ కొద్దిగా సూది ఇంకా అవన్నీ కావాల్సి ఉంటే కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ కొద్దిగా థర్మాకోల్ ఇంకా అది అవసరం ఉంటే ఇంకా ఇక్కడ తీసుకుంటున్నాము.
అది ఎందుకు ఏంటి అనేది మీకు లాస్ట్‌లో వీడియోలో చూపిస్తాను. ఇంకా దొరకలేదని చెప్పి ఇంకా వేరే చోట తీసుకుందామని ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుంటున్నాము. ఉయ్యాల కోసము బంతి పూలు కావాలి గదా! చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. మరీ సీజన్ కూడా కాదు, ఫెస్టివల్ కూడా కాదు. చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఫ్లవర్స్ అండ్ ద దీనికి కుట్టడానికి సూది అవి ఇంకా డెకరేషన్‌కి సెపరేట్ ఫ్లవర్స్ ఇంక ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంకా మా అత్త ఇంకా కాఫీ చేస్తున్నారు. ఇంకా కాఫీ కొద్దిగా తాగి రిలాక్స్ అయ్యి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా వర్క్స్ ఉన్నాయి. ఇంకా అవి కంటిన్యూ చేసుకోవాలి. ఇంకా ఇట్లా ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా మనకి కొద్దిగా ధైర్యం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా కాఫీ అంతా తాగేసి ఇంకా ఇక్కడ ఇంకా బయటంతా క్లీన్ చేపిస్తున్నాం. ఇక్కడే డెకరేషన్ చేద్దామని చెప్పి. ఇంకా మెయిడొచ్చింటే ఇంకా బయటంతా ఇంకా వాష్ చేపిచ్చి ఇంక చెత్తంతా ఊడిపిచ్చాను. ఇంకా ఆ తర్వాత ఇంకా చిన్న బాబుకి స్నానం చేపిచ్చి ఇంకా రెడీ చేసి పడుకోబెట్టాను. ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా చిన్న బాబు ఇంకా నిద్రపోతే ఇంకా మిగతా వర్క్స్ కంటిన్యూ చేద్దామని చెప్పి ఇంకా కొద్దిసేపు అట్లా ఆడుకుంటూ ఉన్నాను. ఇంకా నిద్రపోలేదు. ఇంకా ఆ తర్వాత ఇంకా నేను మల్లెపూలయితే చిండి ఇంక మా అత్త వాళ్ళందరూ అల్లుతున్నారు. ఇది నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. ఇంకా ఈ గణపతి అండ్ ఈ యెల్లో ఫ్లవర్స్. నాకు ఈ యెల్లో ఫ్లవర్స్ కొద్దిగా తక్కువ పడుతున్నాయి. ఇంకా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా కూడా టైం లేదు కదా! అందుకని చెప్పి నేను బయట ఇందాక వెళ్ళినప్పుడు నేను ఆ రెడ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇంకా ఇది రెడ్ అండ్ యెల్లో 2 యాడ్ చేస్తున్నాను. ఇంకా చిన్నోడు పడుకోనున్నాడు. ఇంకా బాబు పెద్దోడు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. నన్ను కూడా చెప్పి దూరంగా చూపి నన్ను. హాయ్ గాయ్స్ అను. హాయ్ గాయ్స్. చిన్నోడు వేస్తున్నాడు. హాయ్ గాయ్స్, ఇప్పుడు అవి పెడతానమ్మాయి, అది చెప్పు మమ్మీ. మళ్ళీ చెప్తాలే, ఇంకా చాలేదే. మా గగన్ వీడియో తీయంటే ఇంకా తీస్తున్నాడనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ ఈవినింగ్ ఇంటి దగ్గర కొద్దిగా స్టిచ్చింగ్‌ది ఒక కర్టెన్ ఉంటే బ్యాక్‌గ్రౌండ్ కర్టెన్ ఇంకా అది ఇవ్వడానికొచ్చాను. అది ఇంకా కుట్టిస్తాను అని చెప్తే ఇంకా ఇక్కడ ఇచ్చేసి ఇంకా ఇంటికొచ్చాను. ఇంక చిన్న బాబు ఏడుస్తున్నాడని చెప్పి ఇంకా పక్కనే గదా! ఒక 15 మినిట్స్ అట్లా కుట్టి ఇస్తుందని చెప్పింది. ఈడల్లా ఇచ్చేసేంది టీవీనా దేంట్లో పెట్టినా రైస్ కుక్కర్ అన్నంకెళ్ళి వెలిగించిన అంటే ఎడన్నా మరి ఎత్తి మమ్మల్ని పెట్టేస్తుంది. అది కాదులే. ఏ సీరియల్ మళ్ళీ ఏందని సీరియల్ యా నాయనకల పైకి ఏం పోయినాడు. సీరియల్ రాదు కదా ఈరోజు ఆదివారం. ఇట్టొకటి అట్టొకటి ఇదొకటి అదొకటి అంతే కదా. అంతే కాదు, సాప్ వేసుకోకూడదు. నువ్వు కూర్చో. ఆమె కూడా కూర్చోకూడదు కదా. కింద కూర్చోవచ్చు కదా. ఇక్కడ కూర్చుంటా. ఇంకా పూలన్నీ అల్లేసాము. ఇంకా అవన్నీ ఉయ్యాలకన్నమాట బాబుకి. ఇంకా ఆ తర్వాత డిన్నర్ చేసి ఇంకా మా ఇంటికెళ్ళాము. ఇంకా ఇక్కడ కొన్ని బట్టలు ఇంకా అవి కొన్ని సాప ఇవన్నీ తావాల్చుంటే ఇంకా వెళ్ళి ఇంకా తెచ్చామన్నమాట. ఇంకా ఈ ఉయ్యాల కూడా తీసుకొని వెళ్ళాలి. రేపటికి కావాలి కదా! ఇంకా టైం చూసారా నేను చూపిస్తున్నాను. అది 10:50 అట్లా అవుతుంది. ఇంకా ఇక్కడికొచ్చాము అన్నీ తీసుకొని ఇంటికి. ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇంకా మొత్తం డెకరేషన్ స్టార్ట్ చేశాము నేను, మా హస్బెండ్. ఇంకా ఇయన్నీ నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశానన్నమాట.
ఈ ఫ్లవర్స్ ఇంక ఇవన్నీ. యాక్చువల్లీ నేను వేరేది ఆర్డర్ చేసున్నాను. డార్క్ గ్రీన్ ఆ టైప్ నాకు అవసరము ఉండింది. కానీ అది క్లాత్ నాకు అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చింది ఆన్‌లైన్‌లో. సెట్ అవ్వలేదు. ఇంకా అప్పుడు వెళ్ళి నేను విశాల్ మార్ట్‌లో ఈ కర్టన్స్ తీసుకొనొచ్చాననమాట. ఇంకా ఇది సెట్ చేశాను. ఇంకా ఈ క్రీమ్ కలర్ అండ్ ఈ యెల్లో ఫ్లవర్స్ బాగా సెట్ అయిపోయాయి. జస్ట్ అట్లా పెడుతున్నాను. మా హస్బెండ్ ఇంకా ఎనకాలంతా సెట్ చేస్తున్నారు. మొత్తం నేను అయిపోయాక ఏంటి అని చూపిస్తాను. ఫ్లవర్స్ ఇంకా మధ్యలో వినాయక స్వామి అండ్ ఇవన్నీ నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను. మీకెవరికన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టండి పర్సనల్‌గా. నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కావాలంటే. మీరు కావాలంటే యూజ్ చేసుకోండి. నాకైతే డీసెంట్‌గా బాగా నచ్చింది. నేను ట్రై చేశాను. ఇంక మనము ఇలాగ మన ఓన్‌గా మనం చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా! మన ఇంట్లో మనం ఫంక్షన్‌కి డెకోర్ చేసుకుంటే ఆ పైన యెల్లో అండ్ గ్రీన్ లీవ్స్ వచ్చి అది కూడా నేను ఆన్‌లైన్‌లో అమెజాన్‌లోనే చేశాననమాట. ఈ స్టాండ్ కూడా నేను ఒక 5 ఇయర్స్ బ్యాకే నేను పర్చేస్ చేశాను. ఇది కూడా అమెజాన్‌లోనే తీసుకున్నాను. 2000 సంథింగ్ పడిందనుకుంటా ఆ స్టాండ్. మీకు ఇంట్లో ఏ అకేషన్స్ ఉన్నా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎస్ టైప్ హుక్స్ కూడా తీసుకున్నాను. దీనికి బాగా యూజ్ అయినాయి. పిన్స్ అట్లుంటే అంత బావుండదు కదా! ఇంకా ఈ ఫ్లవర్స్ నేను ఎస్ టైప్ హుక్స్ యూజ్ చేసి నేను దాన్ని హ్యాంగింగ్ చేశాను. మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. సింపుల్‌గా మన ఇంట్లో మనం ఇలాగే చేసుకోవచ్చు. ఇంకా ఇది దేనికన్నా యూజ్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం కానీ, ఇంకా ఇంట్లో వేరే అకేషన్స్ పూజలు అట్లున్నా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మా హస్బెండ్ చూసారా ఇంకా ఎనకాల అక్కడ దాంకొని ఆడుకుంటున్నారు. నాతో ఇంకా మా బాబుతో. ఇంకా ఇట్లా నేను ఇందాక చూపించాను కదా! వినాయక స్వామి ఈళ్ళ మధ్యలో ఇట్లా సెట్ చేస్తున్నాను. ఇంకా నాకు మొత్తం అది యెల్లో ఫ్లవర్స్ నేను ఇంకా ఆన్‌లైన్‌లో 50 అట్లా వచ్చాయన్నమాట ఒక బాక్స్‌లో. ఇంకా అది సరిపోలేదని చెప్పి ఇంకా నేను ఇక్కడే వెతికి ఇంకా షాప్‌లో ఇంకా రెడ్ ఫ్లవర్స్ నేను ఇంకా తీసుకున్నాను. అది ఇంకా సెట్ చేసుకున్నాను. ఇంకా మా దీపుకి 12 అవుతున్నా నిద్ర రాలేదు. ఇంకా మేము మేలుకుంటే ఇంక అస్సలు నిద్రపోడు. యాక్చువల్లీ ఈవినింగ్ 8 వరకు అట్లేమో నిద్రపోయినాడు. ఆఫ్టర్‌నూన్ నుంచి టైర్డ్ అయిపోయి. ఇంకా అందుకు నిద్రపోలేదు. ఇంకా సరేలే అని చెప్పి అంతవరకు నిద్రపోయాడు కదా! నిద్ర రాలేదు కదా! అని చెప్పి నేను కూడా సైలెంట్‌గా ఉన్నాను. ఇంకా మా హస్బెండ్‌కి ఇంక నిలబడి ఇంకా కాళ్ళ నొప్పులొచ్చినట్టున్నాయి. అందుకే ఇక్కడ కూర్చొని తీరిగ్గా ఇంకా చేసుకుంటున్నారు. ఇంకా నేను దాన్ని ఇంకా డబుల్ ప్లాస్టర్‌తో ఇంకా కట్ చేసి ఇస్తున్నాను ఇట్లా. ఇంకా లాస్ట్‌కి ఇంకా ఈ హైట్ కొద్దిగా పెట్టేసి ఇంకా సెట్ చేసేసామన్నమాట ఇది. ఇంకా బయటంతా అది కొద్దిగా డెకరేట్ చేసి ఇంక అక్కడే పెట్టి ఇంకా లోపలికొచ్చామన్నమాట. అప్పటికి టైం చాలా లేట్ అయిపోయింది. ఇంకా వర్క్ ఇంకా చేసేవి చాలా ఉన్నాయి. ఇంకా మా నాన్న ఇంకా చిన్న బాబు దగ్గర పడుకొని ఉన్నారనమాట. మేము బయట డెకరేట్ చేసుకుంటుంటే, ఇంకా ఇక్కడ ఏంటి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారంటే నేమింగ్ బోర్డ్ అన్నమాట. ఇంకా బాబు నేమ్ రివీలింగ్ అట్లా దానికోసము ఇంకా బోర్డ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఇది కూడా చూపిస్తాను ఏంటి, ఎలాగా అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ థర్మాకోల్ ఇంకా షీట్ కట్ చేసి ఇచ్చారు. ఇంకా నేను డిజైన్ వేసి ఇంకా రాస్తున్నాను. ఇంకా బోర్డ్ ఆ నేమ్ నేను చూపియట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేమ్ రిలీజ్ చేసినప్పుడు అది ఏంటి బోర్డ్ ఎలాగా అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ నేను అలా చూపిచ్చాను. ఇంకా అది అయిపోయినాక ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇంకా బాక్సెస్‌లోకి ఇంకా ఇవన్నీ ఆకు, ఒక్క అండ్ ఫ్రూట్, స్వీట్ ఇవన్నీ పెడుతున్నాము. ఇంకా మా హస్బెండ్ నాకు చాలా చాలా హెల్ప్ చేశారన్నమాట ఈరోజు. యాక్చువల్లీ ఇలా చేస్తారు అనుకోలేదు. ఎందుకంటే ఇంక ఇవన్నీ లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా! ఇంకా ఏమంటే మా అమ్మకి హెల్త్ బాలేదు కాబట్టి ఇంక అమ్మ చేయలేదు కదా! ఇంకా ఏమున్నా మేమిద్దరమే చేసుకోవాలి. ఇంకా చిన్న బాబుని పట్టుకొని. ఇంకా హెల్ప్ చేయంటే నేను ఒక్కదాన్ని ఇంకా చేసుకోలేక ఆపరేషన్ అయింది కదా! ఇంకా ఎక్కువసేపు నేను కూడా కూర్చోలేను. అందుకని చెప్పి నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. నేను ఇట్లాంటి బాక్సెస్ తీసుకున్నాను. పోపు డబ్బా టైపు. నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను అని చెప్పాను గదా! ఇది తీసుకున్నాననమాట. ఇక్కడే నేను ఇంకా ఇది బ్యాగ్స్ కూడా తీసుకున్నాను రిటర్న్ బ్యాగ్స్‌కి. ఇందులోకి ఆకు, వక్క అండ్
ఫ్రూట్ అండ్ ఒక స్వీట్ పెట్టాను. నేను ఇది కూడా బాగుంటే మీకు కామెంట్ చేయండి నాకు కూడా ఎలా ఉన్నాయో. నేను ఇంతకుముందు పెద్ద బాబుకి కూడా బర్త్‌డేకి ఇంకా ఇట్లానే నేమింగ్ సెరమనీకి చాలా ఇచ్చున్నాను. బాక్సెస్, బౌల్స్ ఆ టైపు. ఇంకా ఇది కొత్తగా ఇట్లా ట్రై చేశాను నేను పోపు డబ్బాల్లాగా. అందుకే ఇంకా నేను బాక్సెస్ ఆ టైప్ తీసుకోలేదు. అవి ఆల్రెడీ నేను ఇచ్చానని చెప్పేసి. ఇంకా చిన్న బాబు ఇంకా ఆ రోజు చూడండి ఎందుకో పడుకోనే లేదు. నార్మల్‌గా అయితే అస్సలు నన్ను సతాయిచ్చాడు. నిద్రపోతూ ఉంటాడు. లేదంటే ఆడుకుంటూ ఉంటాడు ఫీడింగ్ ఇస్తే. ఆ రోజు సతాయిచ్చలేదు కానీ నిద్దరే పోలేదు. మేల్కొనే ఉన్నాడు. చూస్తూనే ఉన్నాడు అన్నీ. యాక్చువల్లీ 2:30 అవుతుంది అప్పుడు టైము. మిడ్‌నైట్ అస్సలు నిద్రపోలేదు. చూడండి గమ్మున అన్నీ చూస్తున్నాడు. ఈయన నిద్రపోయినప్పుడు వెంటనే లేపుతాడు నీకు. డ్రోన్ వస్తాడు. లేలేదా అన్న చిన్నాడు నవ్వుతాను వీడు లేలేదా అన్న ఇంకా ఆ టైంలో 2:30లో ఇంకా నేనింకా చేసుకుంటుంటే వర్క్ ఇంకా మా చిన్నోడు ఇట్లనే ఆడుకుంటూ చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ అన్న గూడా పడుకుంటే ఇంక లేపుతూ ఉన్నాడు. అరిచి అరిచి పెడుతున్నాడు గోల గోల చేసి. ఇంకా ఇవాల్టి వీడియో ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే. దాని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకొస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ నా ఫంక్షన్ వీడియో పెడతాను బాబుది. ఖచ్చితంగా చూడండి. ఎంకరేజ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.